దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన బందర్ రోడ్డు విస్తరణకు మోక్షం లభించింది. విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి బందరు నౌకాశ్రయం వరకు 6 వరుసల రహదారి విస్తరణకు మార్గం సుగమమైంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్మాణం చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. బెంజ్ సర్కిల్ వద్ద పై వంతెన నిర్మాణ పనులకు కూడా త్వరలో శంకుస్థాపన జరగనుంది. దశాబ్దాల కలగా మిగిలిపోయిన విజయవాడ మచిలీపట్నం రహదారి విస్తరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గతంలో పట్టాలపైకి వచ్చిన విస్తరణ పనుల ప్రాజెక్టు గుత్తేదారు కారణంగా రద్దయింది. దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ప్రభుత్వం ఈసారి పక్కా ప్రణాళికతో ఈ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని యోచిస్తోంది. బెంజి సర్కిల్ నుంచి బందర నౌకాశ్రయం వరకు 70 కిలోమీటర్ల మార్గాన్ని విస్తరించడానికి 1399 కోట్ల రూపాయల అవసరమవుతుందని ఎన్హెచ్ఏఐ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ముందుగా 4 వరుసల రహదారిగా ప్రతిపాదనలు వస్తున్నా భవిష్యత్ అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని 6 వరుసలుగా విస్తరించాలని ప్రణాళికలు రూపొందించింది. 1399 కోట్ల అంచనా వ్యయంలో సివిల్ పన్నులకు 871.12 కోట్లు, మిగిలిన వ్యయం భూసేకరణ తదితర అవసరాలకు కేటాయించనున్నారు. దీనికోసం 213 హెక్టార్ల భూసేకరణ చేయాల్సి ఉంది. కంకిపాడు, మంటాడ, గుంటుపల్లి, నిడుమూలులో వ్యతిరేకత రావడం వల్ల ఆ ప్రాంతాల్లో బైపాస్ రహదారి నిర్మించాలని సర్కారు భావిస్తోంది. ఈ రహదారి నిర్మాణానికి ఈపీసీ పద్ధతిలో టెండర్లు ఆహ్వానించారు. లాస్ట్ టైం 4 లైన్ రోడ్డు టెండర్ పిలవడం జరిగింది. దాన్ని మధుకాన్ కన్స్ట్రక్షన్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఫైనాన్షియల్ క్లోజర్స్ పూర్తి అవ్వకపోవడం వల్ల, భూసేకరణ జరగకపోవడం వల్ల ఆ వర్క్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈపీసీ టెండర్లో ఒక నెల రోజుల్లో టెండర్ పిలవబోతా ఉన్నారు. 216 కూడా పిలవబోతా ఉన్నారు. ఈపీసీ సిస్టమ్ అంటే అతను టోల్ గేట్ పెట్టాల్సిన అవసరం లేదు, బ్యాంకు నుంచి డబ్బు తెచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. భారత ప్రభుత్వమే డబ్బు ఇస్తుంది. ఆ డబ్బుతో కన్స్ట్రక్ట్ చేయాలి. అది భారత ప్రభుత్వమే టోల్స్ నిర్ణయించుకుని వసూలు చేసుకుంటారు. కాబట్టి ఫండ్స్ ప్రాబ్లం లేదు. వితిన్ మంత్స్ 2-3 మంత్స్లోనే టెండర్స్ పిలవటం, ఫైనలైజ్ చేయడం, వర్క్ మొదలు పెట్టడం జరుగుతుంది. విజయవాడలో వాహనాల రద్దీకి కేంద్ర స్థానమైన బెంజి సర్కిల్ వద్ద పై వంతెన నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరో 6 నెలల్లో శంకుస్థాపన చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. బెంజి సర్కిల్ వద్ద ఉన్న జ్యోతిమహల్ సెంటర్ నుంచి నిర్మలా కాన్వెంట్ కూడలి వరకు పై వంతెన నిర్మాణానికి ఈపీసీ పద్ధతిలో టెండర్లు ఆహ్వానించనున్నారు. ఈ వంతెనను రమేష్ ఆసుపత్రి కూడలి వరకు విస్తరించాలని అధికారులు కేంద్రానికి నివేదిక పంపనున్నారు. బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ కూడా మొన్నే నేను మన నితిన్ గడ్కరీ గారితో మాట్లాడటం జరిగింది. అది ఇప్పుడు ఉన్నటువంటి ఫ్లైఓవర్ మేరిస్లా కాలేజ్ ముందుకి మాత్రమే ఆగిపోయేటట్టు 0.8 కిలోమీటర్స్ వరకే ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది. దాన్ని మేమేం అడుగుతున్నామంటే రమేష్ హాస్పిటల్లో ఎగ్జిక్యూటివ్ క్లబ్ దాటిన తర్వాత అది డౌన్ అయితే కనుక దానికి వల్ల ఉపయోగం ఉంటుంది. లేకపోతే మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. కాబట్టి ఆ ఫ్లైఓవర్ ఎక్స్టెన్షన్ కోసం కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ చాలా వరకు కూడా 75% పని అయింది. అది కూడా త్వరలోనే ఆ పని మొదలవుతుంది. బందర్ రోడ్డు, బెంజి సర్కిల్ పై వంతెన నిర్మాణాలకు ఒకేసారి టెండర్లు ఆహ్వానించి 20 నెలల వ్యవధిలో పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.